దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు ఈ స్థలానికి మమ్మల్ని క్షేమంగా నడిపించిన విధానాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. ప్రేమతో ఈ స్థలానికి మమ్మల్ని ఆహ్వానించినటువంటి స్థానిక దైవజనురాలు సహోదరి మెర్సీ గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే థామస్కి నా ప్రత్యేకమైన వందనాలు. ఉదయకాలం అంతా పనిపాట్లలో అలసిపోయి ప్రభు సన్నిధానాన్ని మీరు ప్రేమించి ఈ రాత్రి కూడా ప్రభు సన్నిధిలో ఉండడానికి సిద్ధపడి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శుభనామంలో అందరికీ వందనాలండి. స్త్రీలైన వారు మీ తలల మీద ముసుగు వేసుకోండి, అది మీకు ఘనత. మరొకసారి ఈ మంచి సమయాన్ని నాకు అనుగ్రహించినటువంటి పరిశుద్ధాత్మ దేవునికి మొట్టమొదటిగా వందనాలు చెల్లిస్తూ, మరొకసారి స్థానిక దైవజనురాలకి, వేదిక ముందున్న దైవ సేవకులకు, కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ దేవుని వాక్యంలోనికి మనం వెళదాం. జ్ఞాని అయిన సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం. బైబిల్ గ్రంథాలు తెచ్చిన వాళ్ళందరూ కూడా బైబిల్ గ్రంథాలు తెరవడానికి ప్రయత్నం చేయండి దేవుని బిడ్డలారా. 10వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. బుక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలగొట్టును. జ్ఞాని అయినటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొదటి వచనంలో, బొక్కావాని తైలములో చచ్చిన ఈగలు పడగా అదేమవుతుందట? చెడు వాసన వస్తుంది. అలాగే కొంచెము బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల అది జ్ఞానమును ఘనతను తేలగొడుతుందని వ్రాయబడింది బైబిల్ గ్రంథంలో. నేను ఈ వాక్యాన్ని మీకు వివరించక ముందు దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడక ముందు కొన్ని విషయాలను మీకు తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. మనము కడవరి దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో బ్రతుకుతున్నాం. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? నువ్వు నమ్మినా నమ్మకపోయినా వాస్తవం అదే. ఎందుకంటే మన ఎదుట జరుగుతున్నటువంటి సంభవాలను మీరు చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వాక్యాలన్నీ నెరవేర్పు జరుగుతూ వస్తున్నాయి. చూడండి, అనేక ప్రాంతాలలో భూకంపాలు సంభవిస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో కరువు కలుగుతూ ఉంది. ప్రజల మీదకి ప్రజలు లేస్తూ ఉన్నారు. రాజ్యాల మీద రాజ్యాలు లేస్తూ ఉన్నాయి. ఎక్కడ చూసినా అన్యాయము విస్తరిస్తూ ఉంది. ఎక్కడ చూసినా అతిక్రమం విస్తరిస్తూ ఉంది. ఈ సంభవాలన్నీ చూస్తుంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాట, ఇవన్నీ జరగవలసి ఉన్నది అని వ్రాయబడింది బైబిల్లో. కనుక ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు విశ్వాసిగా ఉన్నటువంటి నీవు కలవరపడకూడదు. కలవరపడకుండా ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని ఎదుర్కోవడానికి సిద్ధపడినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి దేవుని బిడ్డలారా. అయితే ఈ కడవరి దినాల్లో, చివరి దినాల్లో ప్రభువు ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిలో ఆయనతో పాటు మనం ఎత్తబడాలి అంటే ప్రభు మనందరి భక్తి జీవితాలను ఏం చేస్తాడంటే త్రాసులో వేసి తోస్తాడు. ఎంతమంది నమ్ముతారు ఈ మాట? పిల్లలో స్కూల్కి వెళ్తున్నావా? సెలవులు ఇచ్చారా?
పొద్దున్నుంచి సాయంత్రం దాకా ఆడుకున్నావా? మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆడుకుంటావా? వాక్యం వినాలంటే వాక్యం వినే మనసు ఉండాలి. ఏముండాలి? ఆ మనసుతో ఇక్కడికి రావాలి. మనం ఇక్కడికి వచ్చినాక చేసే పని ఏంటంటే, పక్కన వాళ్ళదే వాళ్ళు కట్టుకున్న చీర చూస్తాం. ఏంటంటే ఇన్ని రోజుల నుంచి ఎప్పుడు కట్టుకురాలేదు, వాళ్ళు కొత్త చీర కట్టుకొచ్చి భలే ఉంది, ఎక్కడ కొన్నావు, నాకు చెప్పలేదేంటి. వాళ్ళు మెల్ల వేసుకున్నట్టు గొలుసు చూస్తాం, చెవులకు పెట్టుకున్న దిద్దులు చూస్తాం. వీటి గురించి మాట్లాడతాం ఇక్కడికి వచ్చి. దేవుని వాక్యం, దేవుని బిడ్డలారా, వాక్యం ఎలాంటిదంటే, ఎక్కడుందా వచనం? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదవండి ఒకసారి. దేవుని వాక్యము సజీవమై, ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మలను, కీళ్లను, మూల్గులను విభజించునంత మట్టుకు దూరుచు మన హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుచున్నది. దేవుని వాక్యం ఎలాంటిదంట? ఎలాంటిది? సజీవమై అంటే బ్రతికి ఉన్నది, అంటే మాట్లాడేది. ఎలా మాట్లాడుతుందో తెలుసా? సూటిగా మాట్లాడుతుంది దేవుని వాక్యం. నువ్వు దొంగవు అనుకో, దొంగవనే చెప్పుద్ది. వ్యభిచారం అనుకో, వ్యభిచారం అని చెప్పుద్ది. అబద్ధాలు కోరువు అనుకో, అబద్ధాలు కోరువు అని చెప్పుద్ది. ఇంకో మాట చెప్పనా? ఒకవేళ కోడలను సాధించి అత్తగారు అనుకో, అలాగే మాట్లాడుద్ది. ఒకవేళ అత్తగారి మీద పెత్తనం చేసే కోడలు అనుకో, అలాగే మాట్లాడుద్ది. విచిత్రం ఏంటంటే దేవుని బిడ్డలారా, నువ్వు ఎలా ఉంటే అలా మాట్లాడుద్ది దేవుని వాక్యం. తీసుకునేటువంటి దమ్ము ఉండాలి నీకు. మాట్లాడిన తర్వాత సరి చేసుకునేటువంటి దమ్ము ఉండాలా. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడితే కొంచెము బుద్ధిహీనత మనకున్నటువంటి జ్ఞానాన్ని, మనకున్నటువంటి ఘనతను తేలగొట్టేస్తుంది. కనుక ఈ సంభవాలన్నీ చూస్తున్నప్పుడు దేవుని బిడ్డలారా, విశ్వాసి జీవితంలో ఏమి కలగాలంటే, ప్రభువు రాకడ సమీపంగా ఉంది కనుక నేను మరి ఎక్కువగా భక్తి కలిగి బ్రతకాలనేటువంటి ఆలోచన రావాలి. కానీ కడవరి దినాల్లో జరిగేటువంటి సంభవాలు ఏంటంటే దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారు ముందే చెప్పారు. ఏం జరుగుద్దని చెప్పాడంటే, చివరి దినాల్లో, నా రాకడ దినాల్లో విశ్వాసము కనుగొందునా అన్నాడు ఆయన. ఎవరినే? ఏమన్నాడు? మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడితే తొందరగా ఇంటికి వెళ్ళిపోతారు, లేకపోతే ఆల్ నైట్ ప్రేయర్ చేసేస్తాం. ఏం కనుగొందుని అన్నాడు ఆయన? విశ్వాసులు కాదండి, విశ్వాసులు చాలామంది ఉన్నారు. విశ్వాసులు చాలామంది ఉన్నారు, కానీ విశ్వాసుల్లో ఏమి లేదంటే విశ్వాసం లేదు. ఈరోజు ఎక్కడ చూడండి, పేరుకు మాత్రం విశ్వాసులు, కానీ వాళ్ళల్లో ఏమీ లేదంటే దేవుని బిడ్డలారా, విశ్వాసం లేదు. ప్రభువు మాట్లాడుతున్నాడు అనేటువంటి విశ్వాసం లేదు, ప్రభువు చూస్తున్నాడు అనేటువంటి విశ్వాసం లేదు, ప్రభువుకి భయపడాలనేటువంటి చిన్న భయం కూడా లేదు దేవుని బిడ్డలారా. ఎలా బ్రతుకుతున్నామంటే కడవరి దినాల్లో భయము లేకుండా బ్రతుకుతున్నారు విశ్వాసం. అయితే ఈ కడవరి దినాల్లో ఉన్నటువంటి నీవు శ్రేష్టమైనటువంటి భక్తిని చేసి ప్రభువుని ఎదుర్కోవడం కోసం దేవుని బిడ్డలారా, నీలో ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నటువంటి విషయాలు ఏంటంటే దేవుని బిడ్డలారా, కొంచెము బుద్ధిహీనత నీలో ఉన్నా ప్రభువు దాన్ని ఏం చేస్తాడంటే త్రాసులో వేసి తోస్తాడట. ఎక్కడేస్తాడు? త్రాసులో వేసి తూయలేదా బైబిల్లో? దానియేలు గ్రంథం మీరు చదివితే, దానియేలు గ్రంథంలో దేవుని బిడ్డలారా, రాజు యొక్క జీవితాన్ని త్రాసులో వేస్తే తేలిపోయింది తన భక్తి, తేలిపోయింది తన విశ్వాసం, తేలిపోయింది దేవుని బిడ్డలారా, దేవుని మీద తనకున్నటువంటి భక్తి, భారం, విశ్వాసం అన్నీ తేలిపోతే ఆ త్రాసులో వేసి తూసి దానికి తగిన శిక్షను రాజుకు విధించినట్లుగా బైబిల్ గ్రంథంలో, దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. మెనే టేకెల్ ఓ పార్సిల్.
కనుక మన భక్తిని త్రాసులో వేస్తాడు దేవుడు. ఒకవేళ నువ్వు సరిగ్గా తూగేవనుకో, దేవునికి స్తోత్రం. తోగలేదు అనుకో, ఇప్పుడు ఏమైపోద్ది? ఇంతకాలం ఇన్ని సంవత్సరాలు చేసిన మన భక్తి ఏమైపోద్దంటే వ్యర్థమైపోద్ది. కనుక ఆ కొంచెం మనం ఏమనుకుంటామంటే కొంచెం పర్లేదులే అనుకుంటాం. ఏంటంటే అంతే కదా. అంటే అయ్యగారు పాల కేంద్రంలో పాలు పడతారు కదా, క్యాన్ ఎన్ని లీటర్లు? అది ఏమైనా ఐడియా ఉందా మీకు? పాల క్యాన్ ఎన్ని లీటర్లు ఉంటుంది అయ్యగారు, నాన్నగారు? కేంద్రంలో పాలు పెట్టేది ఒక 100 లీటర్లు అనుకుందాం. పోనీ 100 లీటర్ల పాలల్లో 100 లీటర్లు విషం వేయాలంటారా? ఎంత విషం వేయాలి? ఒక చొక్క వేసినా సరే పాలు మొత్తం ఏమైపోతాయి? విషమైపోతాయి. మనం ఒకవేళ 10 సంవత్సరాల విశ్వాసయాత్ర అయితే, ఒకవేళ 20 సంవత్సరాల విశ్వాసయాత్ర అయితే, 40, 50, 60, 70, 80 సంవత్సరాలు మోస్ట్ సీనియర్ విశ్వాసులుగా మనం ఉన్న దేవుని బిడ్డలారా, ఒకవేళ మన ఈ 80 సంవత్సరాల భక్తి జీవితంలో కొంచెము బుద్ధిహీనత, ఎంత అన్నాడు? 80 సంవత్సరాలకు సరిపడినంత అనలా, 40 సంవత్సరాలకు సరిపడినంత అనలా, కొంచెము బుద్ధిహీనత మన భక్తి జీవితాన్ని ఏం చేస్తుందంటే తేలగొట్టేస్తుంది. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నటువంటి విషయాలు ఏంటంటే దేవుని బిడ్డలారా, నేను గబగబా త్వరగా, ఎందుకంటే నేను కూడా చాలా దూరం మళ్ళీ ప్రయాణం చేసి వెళ్ళాలి, చీకట్లో కారు దొరుకుని వెళ్ళాలి, కష్టమైపోద్ది. కనుక మీరు పగలంతా అలిసిపోయారు కనుక మిమ్మల్ని కూడా తొందరగా ఇంటికి పంపిస్తాను, మీరు గనక శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినగలిగితే. చూద్దాం, కొన్ని వచనాలను మీకు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం, రెండవ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం నుంచి 22వ వచనం వరకు. 2వ రాజుల గ్రంథం చదువమ్మా, పర్లేదు, ఫ్రీగా చదవగలిగిన వాళ్ళు. అంతటా ఆ పట్టణపు వారు, ఈ పట్టణములో ఉన్న చోటు రమ్యమైనదని నా ఏలినవాడైన నీకు కనబడుచున్నది, కానీ నీళ్లు మంచివి కాదు, అందుచేత భూమియు నిస్సారమై ఉన్నదని ఎలీషాతో అనగా. అక్కడ ఆగుదాం. చదివినటువంటి వాక్య భాగంలో ఎలీషా ప్రవక్త ఒక ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతాన్ని చూసినప్పుడు ఎలీషా ప్రవక్త అనుకున్నాడు, అబ్బా ఎంత బాగుంది ఊరు. నేను ఈ కొత్తపల్లి వస్తా దేవుని బిడ్డలారా, అంతకుముందు బండి మీద వచ్చినప్పుడు ఈ రోడ్డు అప్పుడు బాగా చీకటిగా ఉంది. ఆ పొలాల మధ్యలో నుంచి వెళ్తుంటే భయం, అయ్యి బాబో మధ్యలో ఏదన్నా వస్తుందేమో, రాకూడదు అనుకుంటా వెళ్ళాను. ఇప్పుడు వచ్చినప్పుడు చూస్తే చాలా వెలుగ్గా ఉంది, బాగుంది. మీ ఊర్లో మంచిగా ఈ సిమెంట్ రోడ్లు కూడా చాలా విశాలంగా వేశారు, అన్నీ బాగున్నాయి. ఎలీషా ఇలాగ ఒక పట్టణానికి వెళ్ళాడట. చూస్తే ఊరు ఎలా ఉందంటే రమ్యంగా ఉందంట, అంటే అందంగా ఉంది, చాలా బాగుంది, చూడ్డానికి ముచ్చటగా ఉంది. ఆ ఊరిని చూసి ఎలీషా ముచ్చట పడుతున్న సందర్భంలో ఆయన దగ్గరున్నటువంటి కొంతమంది ఆ ఊరి ప్రజలు దేవుని బిడ్డలారా, ఆ ఎలీషా ప్రవక్తతో చెప్తున్నటువంటి మాట, అయ్యా ఊరు చూస్తే ఎలా ఉందంటే రమ్యంగా ఉంది అనుకుంటున్నామేమో ఒకవేళ, కానీ ఈ ఊరి నీళ్లు మంచివి కాదు. ఏది మంచిది కాదు? నీళ్లు మంచివి కాదు. మీరు ఈ వచనాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఎలా మాట్లాడాలని ఇష్టపడుతున్నాడంటే దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో నీళ్లు ఊరు రమ్యంగా ఉంది. మన విశ్వాస జీవితంలో దేవుని బిడ్డలారా, మనం బాగా గమనిస్తే మన జీవితాలు చూస్తే ఎలా ఉన్నాయంటే పైకి భక్తి కలిగిన వారిగా ఉన్నాం. ఎలాగంట? మామూలు భక్తి కాదండి. అసలు మనల్ని చూస్తే అబ్బా విశ్వాసం అంటే ఇట్లా ఉండాలరా అన్నట్టుగా ఉన్నాం మనం. కానీ నీళ్లు మంచివి కాదు.
ఏం మంచివి కాదు అంటే మన సాక్ష్యం బాగాల, మన ఆత్మీయ స్థితి బాగోలా. ఈరోజు చాలామంది విశ్వాసులు ఎలా ఉన్నారంటే దేవుని బిడ్డలారా, పైకి భక్తి కలిగిన వారిగా ఉన్నారు, చాలా సంవత్సరాల నుంచి విశ్వాస జీవితం చేస్తున్నారు, విశ్వాసులుగా బ్రతుకుతున్నారు. కానీ ఆత్మీయ స్థితి చూస్తే దేవుని బిడ్డలారా ఎలా ఉందంటే మంచిగా లేదు. మనమే సాక్ష్యం చెప్తాం చాలాసార్లు. ఏమనంటే, అబ్బో వాళ్ళు నడిచే విధానం చూసి, వాళ్ళు ప్రార్థనకి వెళ్ళే విధానం చూసి, పాటలు పాడే విధానం చూసి అందరూ అనుకుంటారు దేవుని బిడ్డలారా వాళ్ళంటే చాలా భక్తి పరులండి అనుకుంటారు. కానీ మన గురించి మన సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యగారు మీరు అనుకుంటున్నారేమో, ఒకవేళ ఆ పాట పాడింది చూసారా ఇందలేసి ఒక ఆశ ఉందయ్యా. చాలామంది జీవితాలు ఎలాగ ఉన్నాయి. ఎలీషా ప్రవక్త ఊరు వెళ్ళినప్పుడు చూసినప్పుడు అందంగా ఉంది, శ్రేష్టంగా ఉంది, రమ్యంగా ఉంది, చూడముచ్చటగా ఉంది. చాలామంది విశ్వాస జీవితం ప్రారంభించినప్పుడు చాలా బాగున్నారు దేవుని బిడ్డలారా, చాలా అందంగా ఉన్నారు, భక్తి కొనసాగించాలని విశ్వాస జీవితం ప్రారంభించారు. కానీ అయితే రాను 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 వాళ్ళ ఆత్మీయ స్థితి ఏమైపోయిందంటే మంచిగా లేదు, పాడైపోయింది. ఈ ఎలీషా ప్రవక్త ఊరు వెళ్ళినప్పుడు, అయ్యా పట్టణం అంతా బాగుంది, కానీ నీటిని బట్టి భూమి ఏమైపోతుందంటే నిస్సారమైపోతుంది, ఫలాలు లేవు. అయ్యా ఆత్మీయ జీవితంలో ఆశీర్వాదాలు లేవు, ఆత్మీయ జీవితంలో ఎదుగుదల లేదు. కారణం మన ఆత్మీయ స్థితి బాగోలేదు. అప్పుడు ఎలీషా ప్రవక్త అన్నాడు, ఏమన్నాడో కింద వాక్యంలో మనం చూద్దాం. అతడు కొత్త పాత్రలో ఉప్పు వేసి నా యొద్దకు తీసుకొని రండని వారితో చెప్పాను. రాగా అతడు ఆ నీటి ఓట యొద్దకు పోయి అందులో ఉప్పు వేసి, ఈ నీటిని నేను బాగు చేసి ఉన్నాను గనుక భూమి నిస్సారముగా ఉండదు అనేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలీషా ఏమన్నాడు? అందరూ అన్నారు, అయ్యా నీళ్లు మంచివి కాదు. చాలామంది మన ఆత్మీయ స్థితి బాగోలేదు. ఎవరు బాగు చేస్తారు మన ఆత్మీయ స్థితిని అంటే దేవుని బిడ్డలారా మనకు అర్థం కావట్లేదు. చాలాసార్లు ఆత్మీయ స్థితి బాగు చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాం, చాలా ప్రయత్నాలు చేసి ఓడిపోయాం, చాలా ప్రయత్నాలు చేసి కృంగిపోయాం. ఇక మన ఆత్మీయ స్థితి బాగోపడదు అనుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఉన్న మనుషులు అన్నారు, ఇక ఈ నీరు మంచిగా చేసేవాళ్ళు ఎవరు లేరు అనుకున్నటువంటి సందర్భంలో దేవుని బిడ్డలారా ప్రవక్త అన్నాడు, ఇదిగో ఒక కొత్త పాత్ర. ఏ పాత్ర? నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. ఆ కొత్త పాత్ర దేనికి సాదృశ్యం అంటే దేవుని బిడ్డలారా నూతన పరచబడిన హృదయానికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నూతన పరచబడిన హృదయంగా నీవు మార్చబడాలి. నీ ఆత్మీయ స్థితి మెరుగుపరచబడాలంటే దేవుని బిడ్డలారా ఆ పాత్రలో ఏమేమన్నాడు? ఉప్పు వేయమన్నాడు. ఉప్పు యేసుక్రీస్తుకి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా. ఉప్పు దేనికి సాదృశ్యంగా ఉంది? ఈ పాప హృదయములో, ఈ మంచిగా లేనటువంటి ఆత్మీయ స్థితి కలిగిన హృదయంలోనికి యేసయ్య గనక వస్తే ఆ మంచిగా లేనటువంటి ఆ నీళ్లు, మీరు కింద బాగా ఆఖరి వచ్చిన 22వ వచనం చదివితే దేవుని బిడ్డలారా అక్కడ రాయబడిన మాట, ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరు మంచిదై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలీషా చెప్పిన మాట చొప్పున ఆ నీరేమైందంట? మంచిగా అయిపోయింది. ఇప్పుడు ఆ నీరు మంచిగా అవ్వడానికి దేవుని బిడ్డలారా ఆ నీటిలో ఎలీషా ప్రవక్త ఏమేసాడంటే ఉప్పేశాడు. ఈరోజు దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ఎలా ఉన్నాడంటే దేవుని బిడ్డలారా ఉప్పై ఉన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు లోకమునకు, మీరు ఎలా ఉండాలి? ఉప్పులాగా ఉండాలి. ఎలా ఉండాలా? ఉప్పు ఎలా వాడాలా? ఎలా వాడాలి? సరిపడా వాడాలా. అందుకే మన మాటలంట, మన మాటలో ఉప్పు వేసినట్టుగా ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి తెలుసా? రుచిగా ఉండాలి. చాలాసార్లు మన మాటలు ఎలా ఉంటుంది తెలుసా?
చేదుగా కాదు, కత్తిపోటి వంటి మాటలను రాయబడింది బైబిల్లో. ఆయన పొద్దున్నే పనికి వెళ్ళి మధ్యాహ్నం బాగా ఎండలో కష్టపడి వచ్చి మధ్యాహ్నం భోజనానికి వచ్చాడు అనుకుందాం మీ ఇంటి ఆయన. రాగానే ఏమంటాడు? అంతే కదమ్మా అనేది. అది కూడా చెప్పడానికి నేను ప్రపంచంలో ఏదో కొత్త మాట్లాడినట్టు చూస్తున్నారు. అన్నం పెట్టమ్మాయి అన్నాడు. మనం ఏమంటాం? పెట్టుకోలేవా? పొద్దున్నుంచి ఖాళీ లేకుండా పని చేస్తుంటే కనపట్టలేదా? పెట్టుకోవచ్చుగా. మీరు ఎలా అనరా? కొత్త పిల్లలు మంచివాడు మీరు, దేవునికి స్తోత్రం కలుగుతుంది. చాలామంది అనే మాట ఏదైనా కాదమ్మా, యథార్థంగా చెప్పండి. ఏమంటారు? పొద్దున్నుంచి కష్టపడిపోయి ఇప్పుడు కూడా నేను ఖాళీ కూర్చున్నానా? కొండలో కూడు కట్టుకోవడానికి బాధ ఏంటి? పెట్టుకోవచ్చుగా అంటాం. బైబిల్లో దేవుని బిడ్డలారా, షునేమీరాలు ఉంది, ఉందా లేదా తెలుసా? షునేమీరాలు ఏం చేసింది? ప్రవక్తకు ఒక గది కట్టింది, గదిలో కావాల్సిన సామాగ్రి వేసింది. ప్రవక్త కోసం అంతా సిద్ధం చేసిన తర్వాత ప్రవక్త అన్నాడు, ఎలీషా ప్రవక్త గెహాజీని పిలిచి, ఆయనకి ఏం కావాలో అడగవా అన్నాడు. గెహాజీ మొత్తానికి ఇన్ఫర్మేషన్లు అయితే ఆమెకి పిల్లలు లేరంట అయ్యగారు అంది. ఓకే, మీదిటికి మరుసటి ఏట నేను వచ్చేసరికి కొడుకుంటాడని వాగ్దానం చేశాడు. కొడుకు పుట్టాడు. పుట్టిన కొడుకు పెరిగి కొంతకాలానికి చచ్చిపోయాడు. చచ్చిపోతే ఎలీషా ప్రవక్త గదిలో మంచం మీద పడుకోబెట్టి గదికి తలుపుకి గడిపెట్టి ఆ గది నుంచి కిందకి దిగి పనివాడిని పిలిచి గాడిదని సిద్ధం చేయమంది. గాడిదని సిద్ధం చేశాడు. ఈ గాడిద ఎక్కుతుంది వెళ్తానికి. ఈలో భర్త వచ్చాడు. వచ్చి ఏమన్నాడు భర్త? ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. దైవజనుడి దగ్గరికి వెళ్తున్నాను అంది. భర్త ఏమన్నాడు? అమావాస్య కాదే, విశ్రాంతి దినం కాదే, పండగ దినం అంతకన్నా కాదే, ఈ టైంలో వెళ్తామంటే పానికి మారిదాన్ని ఆగా అన్నాడు. అప్పుడు ఏమన్నా ఆమె అయితే మీరైతే ఏమంటారు చెప్పండి? ఏ టైంలో వెళ్తే నీకేంటి? నువ్వేమైనా వస్తున్నావేంటి? నేను వెళ్తుంటే నీకు బాధ ఏంటి? వరుసగా అంటాం మనమైతే. ఆమె అలాగల్లా. ఆమె ఎలాగందో తెలుసా? అయ్యా, నేను పోవుట మంచిది, నేను పోవుట నీకు మంచిది, నేను పోవుట మన పిల్లలకి మంచిది, నేను పోవుట మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఇరుగు పొరుగు వారందరికీ మంచిది. ఎంత ఎంత తెలివిగా! అసలు ఒక మాటలో చెప్పాలంటే ఉప్పేసినట్టుగా ఆ మాట అనగానే అంతేనంటావా? సర్లే వెళ్ళిరా అన్నాడు ఆయన. మంచిదా అయితే వెళ్ళిరా అన్నాడు ఆయన. మనం అలాగానం. మన మాట, మన సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. ఆ నీళ్లు మంచివి కాదు, కానీ ఆ నీటిలోనికి దేవుని బిడ్డలారా ఎప్పుడైతే యేసయ్య చేర్చబడ్డాడో, ఆ నూతన పరచబడిన హృదయంలోనికి యేసయ్య వచ్చాడో, అప్పుడు దాకా ఊర్లో ఉన్న వాళ్ళందరూ అన్నారు, ఇదిగో ఆ వ్యక్తి మంచోడు కాదు, ఆ కుటుంబం మంచిది కాదు అన్నటువంటి వారి సాక్ష్యాన్ని ఆ కుటుంబంలోనికి యేసయ్య వచ్చాడో, ఆ వ్యక్తిలోనికి యేసయ్య వచ్చాడో, అప్పుడు అందరూ అంటున్నారు, ఇదిగో అయ్యా, ఒకప్పుడు ఆ కుటుంబం మంచిది కాదు, ఆ వ్యక్తి మంచిది కాదు, కానీ యేసు క్రీస్తుని సొంత రక్షకుడిగా వాళ్ళు చేర్చుకున్న తర్వాత ఈ ఊర్లో ఆయన కంటే మంచోడు ఇంకెవ్వరూ లేరని గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. మరి ఇంతకాలం నీ ఆత్మీయ స్థితిలో దేవుని బిడ్డలారా ఇంకా ఇప్పటికీ నీ సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యగారు ఆమె ప్రార్థనకి వెళ్తుందండి, ఆదివారం అయ్యేసరికి బైబిల్ పట్టుకుని వెళ్ళిపోద్దండి, కానీ ఆమె సాక్ష్యం బాగోలేదండి, ఆమె మాటలు బాగోలేదండి, ఆమె ప్రవర్తన బాగోలేదండి, ఆమె నడిచే విధానం బాగోలేదని ఎప్పటికీ ఆ సాక్ష్యాన్ని మిగిల్చుకొని ఉన్నావే. యేసయ్య వస్తున్నాడు సహోదరి, యేసయ్య వస్తున్నాడు సహోదరుడా. ఈ శబ్దయంత్రం ద్వారా నువ్వు ఏ స్థలంలో ఉండి ఈ మాటలు వింటున్నా, నా యేసయ్య వస్తానని చెప్పాడు, ఆయన తిరిగి త్వరగా వస్తున్నాడు. వచ్చినప్పుడు దేవుని బిడ్డలారా ఆయన ఏం చేస్తాడో తెలుసా? నీ భక్తిని త్రాసులో వేసి తోస్తాడు. కొంచెము బుద్ధిహీనత కనపడినా, నీ ఆత్మీయ స్థితిలో కొంచెము అనేది, అందుకే మీరు ఆ వాక్యాన్ని మీరు చదివితే, అయ్యా పట్టణం రమ్యమైనదే గాని అన్నారు. ఏమన్నాడు అక్కడ? ఆ గానిని అండర్లైన్ చేసుకోండి పెన్నులు ఉంటే మీ దగ్గర. మన గురించి కూడా సాక్ష్యం ఏమని చెప్తాడు తెలుసా? అయ్యగారో మార్తమ్మ మంచిదే కానీ, అయ్యగారో సువార్తమ్మ మంచిదే కానీ, అయ్యగారో
ఏలియా గారు మంచి మంచి ఆయనే కానీ, అయ్యారు యోహాను గారు మంచి ఆయనే కానీ ఏంటంట కానీ అన్నారంటే ఇంతే సంగతులు, అక్కడ ఆగాల్సిందే మనం. నీ గురించి సాక్ష్యం ఎలాగుండదు తెలుసా? ఇంకా ఆమె అంత మంచిది లేదు, ఆయన అంత మంచోడు లేడు, ఆయనంత భక్తిపరుడు లేడు, ఆయనంత ప్రార్థనా పరురాలు లేరు. కానీ ఉండకూడదు. ఇంకా కానీ ఉందంటే నీ భక్తిలో దేవుని బిడ్డలారా చిన్న విషపు చుక్క ఏదో పడింది. ఈ రాత్రి కూడిక ఎందుకో తెలుసా? ఈ రాత్రి ఇంత ప్రయాసం ఎందుకో తెలుసా నీ దాసురాలది? ఆ గాని అనేది తీసేయగలిగింది ఈ లోకంలో నా యేసయ్య ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారి గురించి సాక్ష్యం ఏంటి తెలుసా? పౌలు గారు మంచోడే గాని అని ఎక్కడా లేదు దేవుని బిడ్డ. పూర్వం అయితే మంచోడు కాదండి. యేసుక్రీస్తు పౌలును దర్శించిన తర్వాత ఇక ఆయనంత మంచోడు ఇంకెవరూ లేరండి. ఆయనకలాగా యేసును మోసుకుపోయే వాళ్ళు ఎవరు లేరు. ఆయనకలాగా యేసును ప్రకటించే వాళ్ళు ఎవరు లేరు. ఆయనకలాగా యేసు కొరకు శ్రమ పడే వాళ్ళు ఇంకెవరు లేరు. అలాంటి సాక్ష్యం మన ఆత్మీయ జీవితంలో సంపాదించుకోవాలి దేవుని బిడ్డ. నీ ఊరు మంచిదే, రమ్యంగా ఉంది, కానీ నీళ్లు మంచివి. ఆ నీళ్లు మంచివి అవ్వాలంటే, నీ ఆత్మీయ స్థితి మంచిగా మార్చబడాలంటే, ఉప్పుగా ఉన్న యేసయ్యను నీ హృదయంలో చేర్చుకోగలిగితే, నీ హృదయంలో దేవుని బిడ్డలారా ఉన్న ఏ పాపమైనా, ఏ శాపమైనా, ఏ అవిధేయతైనా, ఏ అతిక్రమమైనా, ఏ అన్యాయమైనా మొత్తాన్ని యేసయ్య తీసివేసి నీ హృదయాన్ని నూతన పరిచి ఆయన కొరకు సాక్షిగా నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు లేదు, కానీ నేను యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించక ముందు అప్పుడప్పుడు కరపత్రికలు పంచుతూ ఉండేవాడు. రవి హృదయం అనేది కరపత్రిక ఒకటి ఉండేది. మీరు ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదు. రవి హృదయం చాలా అద్భుతంగా ఉండేది. కరపత్రిక కరపత్రిక మెయిన్ పేపర్ మీద ఒక వ్యక్తి బొమ్మ ఉండేది, ఒక యవనస్తుడి బొమ్మ. ఆ వ్యక్తి అంతా కూడా హృదయం ఆకారంలో ఆ వ్యక్తి బొమ్మ వేసేవాడు. పేపర్ తిప్పేసరికి మళ్ళీ అదే బొమ్మ ఆ హృదయం లోపల దగ్గర అన్ని అపవిత్రమైనటువంటి జంతువుల ఫోటోలు వేసేవాళ్ళు. అంటే రవి అప్పుడు ఎలా ఉన్నాడంటే అపవిత్రమైనటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతని హృదయం ఎలా ఉందంటే అపవిత్రమైనటువంటి స్థితిలో ఉంది. పక్క పేజీకి వచ్చేసరికి రవి యేసుక్రీస్తు గురించి విన్నాడు, యేసయ్యను తన హృదయంలో చేర్చుకున్నాడు. ఈ పక్క పేజీలో ఈ అపవిత్రమైన జంతువులన్నీ ఆ హృదయం పక్కకు వచ్చేసేవి, లోపల యేసయ్య ఫోటో ఉండేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన హృదయంలో ఆ మంచిది కాదు అనేటువంటిది పోవాలంటే ఆ హృదయంలోనికి మంచివాడైనటువంటి యేసయ్య రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచివాడవయ్యా, మంచివాడవయ్యా, మంచివాడవయ్యా నా యేసయ్యా. ఎంత మంచివాడంటే నా కోసం ప్రాణం పెట్టిన దేవుడవయ్యా, నా కోసం రక్తం గాచిన నాదుడవయ్యా, మంచివాడవయ్యా, మంచివాడవయ్యా, మంచివాడవయ్యా నా యేసయ్యా. అంత మంచోడు. ఎవరి కోసం ప్రాణం పెట్టాడు ఆయన? ఎవరి కోసం? నువ్వు మంచోడు అని ప్రాణం పెట్టాడు ఆయన. నువ్వు మంచోడుగా ఉన్నప్పుడు నీ కోసం ప్రాణం పెట్టలా, నువ్వు పాపివని తెలిసినప్పుడే నీ కోసం ప్రాణం పెట్టాడు నా యేసయ్య. ఎవరైనా పెడతారు అలాగా? మంచోళ్ళ కోసం అయితే సహాయం చేస్తాం, ఆడికి సహాయం ఆడికి చేయకూడదండి, ఆడు మంచోడు కదండి ఏమంటాం మనం. అబ్బో అంత చెడ్డోడు లేడండి, ఆడికి సహాయం చేయడం ఏంటి మారే అంటాం. కానీ మంచి వాళ్ళ కోసం నేను ఎప్పుడు మా సంఘంలో చెప్తాను, మన విధానం అంతా ఏంటంటే వాళ్ళు అట్టిచ్చారు కనుక, మీకు తెలవదు సామెత, మీ ఊళ్ళో కూడా ఉందా? అబ్బో కొత్తపల్లిలో కూడా తెలుసు అనమాట. అయితే వాళ్ళు అట్టిచ్చారు కనుక మనం అట్టున్నారు, లేకపోతే మన స్టేటస్ తగ్గిపోదు. మళ్ళీ ఎవరికి ఇస్తాం? మనకి ఇచ్చిన వాళ్ళకి ఇస్తాం, ఉండవాళ్ళకి ఎందుకు ఇస్తాం? భలే చెప్తున్నారు మీరు.
మనకి ఎవరు ఇచ్చారో వాళ్ళకి మాత్రం అట్టున్నారా, ఇవ్వని వాళ్ళకి కనీసం అరట్టు కూడా ఇవ్వం మనం. యేసయ్య అలా కాదు దేవుని బిడ్డలారా. ఆయన మనము పాపులుగా ఉన్నప్పుడే, అపరాధులుగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మీరు చదివితే, మనము పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా, ఎప్పుడంట మనం ఎలా ఉన్నామంట అప్పటికి? ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశం నుండి నా పోలికలో నా స్వారూప్యములో కలుగు చేసిన మానవులందరూ ఎలా ఉన్నారని తేరి చూశాడట. ఎలా ఉన్నారని ఒక్కసారి అసలు ఎలా ఉన్నారో చూద్దామని చూస్తే మనుషులందరూ ఎలా ఉన్నారంట అప్పటికి? చిన్నవాళ్ళుగా కాదు, ఎలా ఉన్నారంటే పాపాల చేత చచ్చిపోయారు, అపరాధాల చేత చచ్చిపోయారు. కరోనా వచ్చి చచ్చిపోయిన వాళ్ళు తెలుసు, క్యాన్సర్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు తెలుసు, ఎయిడ్స్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు తెలుసు. ఎవరి గురించి అయినా పాపం చేత చచ్చిపోయాడు సార్. మన గురించి అడిగారు అనుకో, ఎలా చచ్చిపోయింది ఆమె? ఆమె చాలా రోజుల నుంచి బాగుంటలేదండి, క్యాన్సర్తో బాధపడుతుంది, మొన్న ఈ మధ్య చచ్చిపోయింది. ఫలానా వాళ్ళు ఫలానా వ్యాధి చేత చచ్చిపోయారు. కానీ మానవులందరూ కూడా ఏ వ్యాధితో చచ్చిపోయారంటే పాపం అనే వ్యాధితో చచ్చిపోయారు, శాపం అనే వ్యాధితో చచ్చిపోయారు. ఈ వ్యాధి నుంచి ఎవరు విడిపించగలరని మానవులందరూ కూడా, ఆ మానవ జాతి చచ్చిపోతున్నటువంటి మానవ జాతి కోసం దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడే తనకున్నటువంటి సౌఖ్యాన్ని అంతటినీ విడిచి దేవుని బిడ్డలారా మన పాపాలకు పరిహారం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొదటి బుద్ధిహీనత దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ స్థితి బాగోలేదు. ఈ చివరి దినాల్లోనైనా, ఈ రాత్రి అయినా ఒక తీర్మానం చేసుకుని ఈ స్థలం నుంచి నువ్వు వెళ్ళగలిగితే నువ్వు ధన్యుడివి, ధన్యురాలి. ఒకవేళ ఎంతకాలం ఎలాగో గడిచిపోయిందేమో, కానీ ప్రభు త్వరలో రాబోతున్నాడు. ఆయన వచ్చేసరికైనా ఆయన త్రాసులో వేసి చూసినప్పుడు నీవు ఆశీర్వాదకరంగా ఆత్మీయ స్థితిలో, ఎదిగినటువంటి స్థితిలో నువ్వు ఉండగలిగితే నువ్వు ధన్యుడు. చూద్దాం ఇంకొక మాట. అదే 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. చాలమ్మా. ఎవరైనా యెహోరాము అనేటువంటి రాజు, ఆయన గురించి రాయబడిన మాట ఏమని రాశారంటే, అతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలు దేవతా స్తంభములను తీసివేసెను గాని యెహోవా దృష్టికి ఏం మానలేదంట. బాహాటంగా కనబడేటువంటి దేవతా స్తంభాలను మాత్రం ఏం చేసాడంట? తీసివేశాడు. సహజంగా విశ్వాసుల యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంటుందంటే, బాహాటంగా కనబడేవన్నీ తీసేస్తాం. అవునా? యేసు ప్రభువులోనికి రాకముందు దేవుని బిడ్డలారా ఒట్టు పెట్టుకునేవాళ్ళు, అది పెద్ద సమస్య అయిపోయింది. ఇప్పుడు రావటం ఆలస్యం, అమ్మగారి దగ్గర అయ్యగారి దగ్గర బాప్తీసం తీసుకోవడం ఆలస్యం. తెల్లారు నుంచి మనం అది మానేస్తాం. చేతికి గాజులు వేసుకోవడం మానేస్తాం, మెల్ల తాడేసుకోవడం మానేస్తాం, కాళ్ళకి మెట్లు కూడా పెట్టుకోం. ఇవన్నీ ఏంటి? పైకి కనబడేవన్నీ తీసేస్తాం. అవునా? కానీ అంతరంగంలో ఉన్నాయి మాత్రం తీయ. అతడు చాలా అద్భుతంగా రాయబడిందాము. అతడు దేవతా స్తంభములను తీసివేసును గాని యెహోవా దృష్టికి ఏం మానలేదంట? చెడుతనం మానలా. పైకి కనబడే విధంగా మనం ఎలా అనే, నాకు బైబిల్లో ఒక మాట అద్భుతంగా ఇస్తాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 33. యెహెజ్కేలు గ్రంథం
33వ అధ్యాయం 31వ వచనం. నా జనులు. అమ్మ మీరు చదివితే బాగుంటుంది, మా పాస్టర్ గారికి అలవాటు అయిపోయి చదివేస్తున్నారు. చదువమ్మ పర్లేదు. ఎక్కడికి వచ్చి వచ్చి నా జనులైనట్టుగా, ఎలాగ తల మీద ముసుకేసుకొని ఒళ్ళో బైబిల్ పెట్టుకొని విందురు కానీ వాటిని అనుసరించి ఏం చేయరంట? ఎలా వస్తున్నారంట? చక్కగా తలస్నానం చేసి తెల్లసీర కట్టుకొని బైబిల్ బయటికి కనపడితే బాగోదని కవర్లు ఎట్టి ఆ బైబిల్లో 10 రూపాయలు కానికెట్టి, ఎంత ఇంకా 10 రూపాయల దగ్గర అయిపోయింది మన బతుకు. నిజమే, 10 రూపాయల దగ్గర అయిపోయింది. కానికెట్టి చక్కగా రాగానే మళ్ళీ మోకాళ్ళు వేసి నెత్తి మీద ముసుకేసుకొని ప్రార్థన చేసుకొని, ఏం ప్రార్థన చేస్తామో తెలవదు, మొత్తానికి కళ్ళు మూసుకొని స్తోత్రం 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 అంటాం. చాలామందికి ప్రార్థన ఎక్కడ ముగించాలో తెలవదు. అన్నం దగ్గర భోజనాల దగ్గర కూర్చున్నప్పుడు ప్రార్థన చేయమంటే అరగంట సేపు చేస్తారు. ఏ సందర్భానికి ఏ ప్రార్థన చేయాలో కూడా ఈనాటికి రాదు దేవుని బిడ్డ. పుట్టినరోజు కూడికి ఎడితే దేవుని బిడ్డలారా, పుట్టినరోజు కూడుకులో ఏ పాట పాడాలో కూడా తెలియదు చాలామందికి. ఏ పాట పాడతారు తెలుసా? ఏ పాట? పరదేశులమో ప్రియులారా మన పొరమేదిగా అది పొడో నిజాముగా పొరమేది. ఎప్పుడు పాట ఇది? ఒకసారి మా చిన్నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు తర్వాత ఆఖరి ఆయన చనిపోతే నేను అప్పుడే కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్నా. మీరు అనుకుంటున్నట్టు ఒకవేళ అబ్బాయి నిలబడిన ఆయన చాలా కాలం నుంచి వాళ్ళ నాన్నగారు పాస్టర్ గారు అనుకుంటా, పాస్టర్ గారు కొడుకు అనుకుంటా, అందుకే చక్కగా చెప్తున్నాడు మాటలు అనుకుంటున్నారండి. మీరు అనుకున్నంత మంచివాడిని కాదు నేను. అలాగని బాల్యం నుంచి భక్తిపరుణ్ణి కాదు. మా అమ్మా నాన్న వాళ్ళకి దేవుడే తెలవదు. మహా అయితే దేవుని బిడ్డలారా 22-23 సంవత్సరాల వయసులో దేవుణ్ణి నమ్ముకున్నాను నేను. అది ఇక బతుకు బాగోక, ఇక అక్కడికి వెళ్తే తప్ప మన బతుకు బాగుపడుతుంది తప్ప ఇంకెక్కడా బాగుపడుతుందని అర్థమైన తర్వాత అప్పుడు నమ్ముకున్నా. కొత్తగా బైబిల్ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత దేవుడు నన్ను సేవకు పిలిచాడు. కొత్తలోనే నమ్ముకున్న సంవత్సరంలోనే దర్శనంతో సేవకు పిలిస్తే, ఎవరికి చెప్పమంటావు? వెళ్ళి ఇంట్లో చూస్తే అమ్మకి నాన్నకి అన్నయ్యకి ఎవరికి రక్షణ లేదు, మరి నేను ఇలా రక్షణ పొందితే అప్పుడు చూస్తాను ఆలోచిస్తాను అన్నాడు. మొత్తానికి దేవుని మహాకృపలో ఒక 2 సంవత్సరాలు ప్రార్థనలో వాళ్ళు రక్షణ పొందారు. నేను అప్పుడు ట్రైనింగ్కి వెళ్ళి కొత్తగా వచ్చా సేవకి. మా చిన్నాన్నగారు చనిపోయారు. తీసుకెళ్తున్నారు, పెట్టిలో పెట్టి బ్యాండ్ మేళం పెట్టారు. బ్యాండ్ మేళం పెట్టి తీసుకెళ్తున్నారు. మేము మొత్తం పెట్టి మోస్తున్నాం. నేను మా తమ్ముడు వాళ్ళు 5గురు, మొత్తం మా అన్నదమ్ములు మేమందరం కలిసి మోస్తున్నాం పెట్టి. బ్యాండ్ మేళం వాళ్ళు పాట పాడుతున్నారు. ఏం పాట? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో, ఏడాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా అని పాట పాడుతున్నారు. సార్ మేము 4గురు మాత్రం, మా తమ్ముడు ఒకటి పక్కన పెడుతున్నాడు. రేటు రారా అన్న, భుజం కాయరన్న కాసి ఆడికి పెట్టిచ్చేసి పరిగెత్తుకుంటా వాళ్ళ ముందుకని, నీకు వస్తే చచ్చిపోయినప్పుడు పాడే పాటలు వస్తే వాయించు, లేకపోతే నోరు మూసుకొని దమ్ము కొట్టుకుంటూ వెళ్ళిపో. ఏ పాట పాడితే ఆ పాట పాడితే మాత్రం ఊరుకునేది లేదన్నాను. అదేంటండి అన్నాడు. ఏమయ్యా, అక్కడ చచ్చిపోయి పాడి మోత్తంటే నీవు చేసిన ఉపకారాలకు నేనేమి చెల్లిస్తాను పాట పాడతావా? ఈరోజు మన ఆత్మీయ స్థితిలో దేవుని బిడ్డలారా, పైకి కనబడేటువంటి భక్తి చేస్తున్నాము తప్ప ఆత్మీయంగా మనం ఎలా ఉన్నామంటే దేవుని బిడ్డలారా, అంతరంగములో ఉన్నటువంటి చెడు ఇంకా అలాగే ఉండిపోయింది. యెహోరాము ఎలా ఉన్నాడంటే, తండ్రి నిలబెట్టినటువంటి దేవతా స్తంభాలన్నిటినీ కూలగొట్టేశాడు, పడగొట్టేశాడు. కానీ అంతరంగంలో చెడుతనం మళ్ళా విరోధంగా చేసేటువంటి కార్యాలు మళ్ళా హెచ్కేల్ గ్రంథకర్త అదే రాశాడు అక్కడ. వాళ్ళు ఎలా వస్తున్నారట? నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా కూర్చుండి. ఎలా ఉంటారంట? ఒకవాళ్ళు వింటుంటే అమ్మో ఇంకేముంది, ఏం మారు మనసు వచ్చేద్దే వాళ్ళు అనుకుంటాం. తీరా ఎక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుని బిడ్డలారా చూస్తే
అక్కడికి వెళ్ళేసరికి మళ్ళా మన యథావిధి జీవితం మొదలైపోద్ది. వాళ్ళంట నోటితో ఎంతో ప్రేమ కనపరుచుదురు కానీ వారి హృదయం ఏం అపేక్షిస్తుందంట? లాభం. ఈరోజు యేసయ్య దగ్గరకు రావాలంటే ఏం కావాలో తెలుసా? వస్తాం కానీ అంటాం కదా, మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు, మీ ఇంటికి వస్తే మీరేమి ఇస్తారు. ఎక్కడికి వెళ్ళినా లాభం మనకే. ఏంటి? మా ఇంటికి వస్తే మీరేం తెస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు. యేసయ్య దగ్గరకు వస్తే ఏమి ఇస్తాడు నాకు? నిజమే. ఈరోజు మనుషులకి ఏం కావాలంటే తెలుసా? ఏమ్మా ఎందుకు నమ్ముకున్నావు అంటే చాలా రోజులు ఇచ్చండి, కడుపులో నొప్పి అండి, భరించలేని నొప్పి వచ్చేస్తుంది. మా ఇంటి పక్క ఆవిడ గోలెడితే ఏంటంట, అక్కడికి వస్తే తగ్గిపోద్దని గోలెడితే వచ్చారండి. 2 వారాలు వెళ్ళింది కానీ తగ్గలేదు. అందుకే మానేసి. కడుపు నొప్పి తగ్గలేదని మానేస్తావా? చిన్నగా నరకానికి వెళ్ళిపోతావు. కడుపు నొప్పి కోసం, కాలు నొప్పి కోసం, ఇవన్నీ కోసం రాకూడదు దేవుని బిడ్డలారా. నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకోవడం కోసమే యేసయ్య దగ్గరకు రావాలి. మీకు ఒక సాదృశ్యం చెప్పనా? యోహాను సువార్తలో దేవుని బిడ్డ మార్కు సువార్త అనుకుంటా. మార్తా మరియల లాజరు సందర్భం ఉందా? లాజర్కి ఏమొచ్చింది? మరణకరమైన రోగం. చెప్పండి అమ్మా. వ్యాధి వచ్చింది, రోగం, భయమైన రోగం వచ్చింది. యేసు ప్రభు వారికి కబురు పెట్టారు. ఏమని కబురు పెట్టారు? మీరైతే పాస్టర్ గారికి ఏమని చెప్తారు? ఏమా అక్క మీ ఆయనకు జ్వరం వచ్చింది, పాస్టర్ గారికి ఏమని ఫోన్ చేసి చెప్పాక అంతేనా కదా? అమ్మగారు మా ఆయనకి జ్వరం వచ్చింది, కొంచెం ప్రార్థన చేస్తారు కానీ రండి అమ్మగారు అంట. యాక్చువల్గా కబురు వాళ్ళు కూడా అలాగే పెట్టాలి. అమ్మ లాజరుకి ఏదో భయంకరమైన రోగం వచ్చింది, యేసయ్యా నువ్వు రా అనాలి. కానీ అలా లేదు. అక్కడ మీరు బైబిల్ వాక్యం చదివితే యేసయ్యకు కబురు పెట్టిన విధానం ఎంత అద్భుతం అంటే, నీవు ప్రేమించుచున్నవాడు రోగి అయి ఉన్నాడు. ఎవరికి రోగం వచ్చిందంట? ఏంటి? యేసయ్య ప్రేమించిన వాళ్ళకి రోగం వస్తుందా? వస్తుంది అంతే. యేసయ్య నిన్ను ప్రేమిస్తే శ్రమ వస్తుంది, యేసయ్య నిన్ను ప్రేమిస్తే వ్యాధి వస్తుంది, యేసయ్య నిన్ను ప్రేమిస్తే అవమానం వస్తుంది, యేసయ్య నిన్ను ప్రేమిస్తే నింద వస్తుంది. ఆయన ప్రేమిస్తున్నాడని చెప్పడానికి ఇవన్నీ నిదర్శనాలు. ఆయన ప్రేమిస్తే ఆశీర్వాదం రాదు, ఆయన ప్రేమిస్తే దీవెన రాదు. ఏమి ఉన్నా లేకున్నా, కష్టకాలమందైనా, ఏమి ఉన్నా లేకున్నా, నష్ట సమయం అందైనా, ఎప్పుడంట? యేసునందే ఆనందింతును, యేసయ్యనే ఆరాధింతును, ఆనందింతును, ఆరాధింతును. ఎప్పుడు జ్వరం వచ్చిందని స్తుతికుడికి ఎప్పుడు నెట్టివేటి? మరి దేవునికి స్తోత్రం, అమ్మగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, వేదిక మీద ఉన్న అయ్యగారులకు వందనాలు, వచ్చిన సంఘ బిడ్డలందరికీ వందనాలు. మొన్నండి బాగా 103 జ్వరం వచ్చిందండి. అమ్మగారు వచ్చి ప్రార్థన చేశారు, ప్రార్థన చేసిన 2 రోజులకు జ్వరం తగ్గిపోయిందండి. ఎట్టగొట్టగా జ్వరం తగ్గించిన దేవుడికి స్తుతి కూడికి ఎట్టుకోవాలని కూడికి ఎట్టుకున్నానండి. సాక్ష్యం ఇలాగే. ఇదేనా కాదా మన సాక్ష్యాలు? అవునా కాదా? ఏమ్మా ఎందుకు కూడికెట్టావు? అయ్యా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడయ్యా, అందుకే జ్వరం వచ్చిందయ్యా, అందుకే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కూడికెట్టారయ్యా అన్నావా? ఇప్పుడారా? అన్నీ బాగుంటే స్తుతి కూడిక, బాగోలేదనుకోండి దేని పెట్టారు రాలేను లక్క. ఎన్ని రోజులు వచ్చినా ఉపయోగం లేదు. కానీ ఎందుకు వచ్చింది తిప్పలు. కానీ అమ్మగారేమో ప్రార్థన చేస్తే పెద్దగా ఏం పని చేయట్లా, కొత్తగా గుడి ఎట్టారంటలే. అక్కడికి పోతా. ఏలూరులో ఆయన ఎవరు వస్తున్నారంటే సగ్గారు, అసలు ఆయన చెయ్యేస్తే చాలు వెళ్ళిపోతున్నాయి అంట. అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అక్క. వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపోయిన కాసేపుకి ఆయన వెళ్ళిపోతాడు, ఇంకొక ఆయన వస్తాడు. అంతరంగంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, మన అంతరంగంలో ఉన్నటువంటి ద్వేషం, కోపం, ధనాపేక్ష, అబద్ధాలు, మోసాలు, ఇటువంటి పాపాన్ని బట్టి
మనం ఎలా ఉన్నామంటే భక్తిహీనులుగా ఉన్నాం. పేరుకి మాత్రం ముసుకేసుకుంటున్నాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చేదాము. ఎంత అద్భుతంగా పాడతావో. మా సంఘంలో నేను ఒక విధానాన్ని నేర్పించాను. నేను ఎప్పుడో చెప్పాను, చిన్న సాక్ష్యం అది, నిజంగానే సాక్ష్యం అది. నేను బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు కరెంట్ ఎప్పుడు పోయినా మా అయ్యగారు చెప్పేవాళ్ళు, హల్లెలూయా మేము పాడరా పాడి పల్లవయ్యేలోపు కరెంట్ వచ్చేసేది. నిజమే. ఇప్పటికీ మా సంఘంలో అదే బాణి. కరెంటు పోయిందా హల్లెలూయా స్తుతి మేము అంటారు. చరణం పల్లవయ్యేలోపు కరెంటు వచ్చేది. విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఏంటి ఒకసారి ప్రసంగం చేస్తారంట పాస్టర్ గారు, నువ్వు విశ్వాసంతో ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడంటే పడిపోద్ది అన్నాడట. గట్టిగా విందంట మా అమ్మగారు. గట్టిగా విని పాపం రోజు ఆదివారం ప్రార్థనకు వచ్చేటప్పుడు 3 కిలోమీటర్ల కొండ చుట్టూ తిరిగి వస్తుందంట. ఈ బాధపడ్డం కంటే అయ్యగారు చెప్పారుగా విశ్వాసంతో ప్రార్థన చేస్తే కొండ వెళ్ళిపోద్దని. మొత్తానికి ప్రార్థన అయిపోయింది, వెళ్తుంది. కొండ వచ్చింది, చెప్పులు ఇడిచింది. మళ్ళీ చెప్పులు ఇడిచి కళ్ళు మూసుకుంది. కళ్ళు తెరిచింది, కొండ అక్కడే ఉంది. నాకు ముందే తెలుసు ఇది పోదని అంది. ఏంటంట ఇది పడదని నాకు ముందే తెలుసు అన్న. ఇదేంటి ఇప్పుడు విశ్వాసంతో చేసిందా అవిశ్వాసంతో చేసిందా? దేవునికి స్తోత్రం కలుగునుగా. అవిశ్వాసంతో చేసి కొండ వెళ్ళమంటే ఎక్కడ వెళ్తుంది దేవుని బిడ్డలారా? విశ్వాసంతో చేస్తే. నాకు 2016లో యాక్సిడెంట్ అయింది. నా కుడికాలు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు 33 ముక్కలు అయిపోయి. అబద్ధం అనుకుంటున్నారండి? నిజమే. ఒకవేళ అబద్ధం అనుకున్నారనుకోండి, మీకు ఎవరికైనా డౌట్ ఉంటే ఏలూరు ప్రభా హాస్పిటల్ సునీల్ సందీప్ గారి దగ్గరికి వెళ్ళి, ఏమంటే 2016 జూలై 4వ తారీఖున మీరు ఆడమిల్లి సుధీర్ పాస్టర్ గారికి ఆపరేషన్ చేశారంట కదా, నిజమేనా అని అడగండి. ఇక్కడి నుంచి ఇక్కడికి 33 ముక్కలు అయిపోయింది నా కాలు. నేను ఇలా నడిచి వచ్చినప్పుడు మీరు చూశారు, మెట్లు ఎక్కినప్పుడు చూశారు, ఇలా నడిచి వెళ్ళినప్పుడు చూశారు. నాకు యాక్సిడెంట్ అయిందని మీకు ఏమైనా అనిపించిందా? సరే, నాకు యాక్సిడెంట్ అయింది. 4 రోజులు నేను హాస్పిటల్లో ఉన్న మంచం మీద ఉన్నాను. నెల కరెక్ట్గా హాస్పిటల్లోనే ఉన్నాను. 4 రోజులు పగలు కానీ రాత్రి కానీ ఇలా నిద్రపోయిన అనుభవం నాకు లేదు. కంటి మీద అసలు నిద్ర కోసం నా దగ్గరికి వచ్చిన ప్రతి నర్సుని బ్రతిమలాడేవాడిని, అమ్మా మొత్తం ఇంజక్షన్ ఇవ్వండి, ఈ నొప్పి భరించలేకపోతున్నాను, ఈ బాధ భరించలేకపోతున్నాను, మొత్తం ఇంజక్షన్ ఇవ్వండి అని బ్రతిమలాడేవాడిని. వాళ్ళు ఎవరు ఇచ్చేవాళ్ళు కాదు. మా వదిన గారు ఒక ఆమె హెడ్ నర్స్ ఉంది, స్టాఫ్ నర్స్, గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తారు. మా పాస్టర్ గారు వాళ్ళ అక్క. 2 రోజులకు ఒకసారి, నేనంటే మంచి అభిమానం, 2 రోజులకు ఒకసారి నా దగ్గరికి వచ్చేది చూడడానికి. వదిన నొప్పి భరించలేకపోతున్నాను వదిన, నిద్ర పట్టట్లేదు, నువ్వన్నా వాళ్ళు ఎవరు నాకు మాట వినట్లేదు, నువ్వన్నా మొత్తం చేసి నీ వదినని బతిమలాడితే, నేను అడుగుతున్న విధానానికి ఆమె చెలించిపోయి నా దగ్గరికి రావడం మానేసి 4 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళిపోయాం. రమారమి 4 నెలలు దేవుని బిడ్డలారా మంచం మీదే ఉన్నాను నేను. మధ్య మధ్యలో హాస్పిటల్కి వెళ్తూ ఉండేవాడిని. సునీల్ సందీప్ గారు క్రిస్టియన్, ఆయన డాక్టర్, నేను పాస్టర్ గారు అని తెలిసి ఆయన ఒక మాట అన్నాడు, మాస్టర్ గారు ఇంకా మీరు మంచం మీద ఉండటం ఏంటండి, ఈ పాటికి లేచి నడవాలి, మీరు విశ్వాసంతో ప్రార్థన చేయండి అన్నాడు. ఆ మాట నన్ను బలపరిచింది. ఎంత విశ్వాసమో తెలుసా? ఆ ఆపరేషన్ చేసిన డాక్టర్ గారు అన్నారు, 1 సంవత్సరం పాటు కాలు కింద పెట్టి నడవడానికి అవకాశం లేదు ఈయనకి. నా కాలు పీస్ అయిపోయింది. డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు ఆ కాలు ఓపెన్ చేసినప్పుడు. ఒక చోట విరిగిన కాలు తెలుసు, 2-3 చోట్ల విరిగిన కాలు తెలుసు, కానీ ముక్కలు అయిపోయిన కాలు మొట్టమొదటిసారి చూస్తున్నాను అన్నాడు. ఆయనే చెప్పాడు, అమ్మా 1 సంవత్సరం పాటు నడవడానికి ఛాన్స్ లేదు ఈయన అని చెప్పాడు. కానీ విశ్వాసంతో నేను ప్రార్థన చేశాను. విశ్వాసంతో ప్రార్థన చేసిన నా దేవుని బిడ్డలారా, 4 నెలల తర్వాత 5వ నెల లేచి మొట్టమొదటిసారి బండి డ్రైవ్ చేయడం ప్రారంభించాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు మొదలెట్టాను. ఇప్పుడు వరకు ఆగలేదు నా ప్రయాణం. బండి పోయింది, కారు వచ్చింది, దేవునికి స్తోత్రం కలుగును గాక.
ప్రయాణం ఆగలా. డాక్టర్ గారే చూసి 5 నెలల తర్వాత వెళ్ళి మామూలుగా నడుచుకుంటా వెళ్ళి స్టిక్ పట్టుకుని నడుచుకుంటా, పాస్టర్ గారు ఏంటి అలా నడిచేస్తున్నారు ఏంటి, నిజమేనా అని అడిగాను. నిజమే సార్, 4 సంవత్సరాలు నా కాల్లో రమారమ్మి దేవుని బిడ్డలారా 3 ప్లేట్లు చాలా ఇన్లెట్స్ లోపల ఉండిపోయినాయి. కరోనా టైంలో వాటిని రిమూవ్ చేశారు. దేవుని మహాకృప దేవుని బిడ్డలారా, నాలో ఏ లోపము లేకుండా దేవుడు మరలా లేచి నన్ను నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు పైకి భక్తి కలిగిన వారిగా ఉన్నాము, కానీ దేవుని శక్తిని ఆశ్రయించలేని వారిగా ఈనాటి విశ్వాస సమూహం ఉండిపోయింది. దేవుని బిడ్డ ఎంతమంది పైకి కనబడడానికి భక్తిపరులుగా కనబడుతున్నారు. ఈరోజు చాలామంది యవనస్తులు పైకి ఎలా ఉన్నారో తెలిసే దేవుని బిడ్డలారా, పాటలు పాడేటప్పుడు యవనస్తులు బాగుంటారు, పరిచర్య చేయడానికి యవనస్తులు బాగుంటారు, ప్రార్థన చేసేదానికి పర్లేదు బాగుంటారు, కానీ దేవుని వాక్యం ప్రకారం బ్రతకడానికి, వాక్యానికి లోబడి బ్రతకడానికి మాత్రం దేవుని బిడ్డలారా ఈరోజు చాలామంది యవనస్తులు సిద్ధంగా లేరు. యవనస్తులు చర్చిలోకి వచ్చిన తర్వాత కూడా సెల్ ఫోన్లో గేములు ఆడుకునే యవనస్తులు ఉన్నారు, చాటింగ్ చేసే యవనస్తులు ఉన్నారు. పైకి ఎలా ఉన్నారంటే వీళ్ళు భక్తిపరులు. యెహోరాము దేవతా స్తంభాలన్నిటినీ, కనపడుతున్న దేవతా స్తంభాలన్నిటినీ తీసివేశాడు, కానీ యెహోవా దృష్టికి చెడుతనం చేయటం మాత్రం మానలేదు. ఈరోజు చాలామంది హృదయాల్లో చెడుతనం ఉండిపోయింది. పైకి భక్తిపరులుగా ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? పైకి బాగా మామూలు భక్తి కాదు మన భక్తి, కానీ అంతరంగంలో ద్వేషం ఉంది, కలహం ఉంది. పక్కన వాళ్ళని ప్రేమించలేం మనం. ఎవరినండి? నాకు అసలు సమస్యలు. మనం ఒక సంఘంలోనే ఉంటాం. నెలకోసారైనా బల్లారాధన, మొదటి ఆదివారం అని, రేపు ఆదివారం, మొదటి ఆదివారం బల్లారాధనలో చెయ్యేస్తాం. ఒకే పాత్రలోది తాగుతాం, ఒకే రొట్టె తింటాం, కానీ పక్కన వాళ్ళకి వందనాలు చెప్పం మనం. మాస్టర్ గారు చెప్తారు ఈరోజు ఆదివారం అనౌన్స్మెంట్, రేపు మంగళవారం మార్తమ్మ మరియమ్మలు ఎవరు లేరుగా, మరి నువ్వు కాదు వచ్చావు చెల్లి, నువ్వు కాదు, ఇదే పెద్ద తలకాయ. సుజాత ఎవరన్నా ఉన్నారా? సరే, వాళ్ళ పేరు మా పాస్టర్ గారి పేరు చెప్తాను. సుమాంజలి వాళ్ళ ఇంటి దగ్గర స్తుతి కొడుకు ఉంది కనుక మంగళవారం సంఘ బిడ్డలందరూ కూడా అందరూ రావాల్సిందిగా మనం చేస్తున్నాం. తప్పకుండా వస్తారని తెలియజేస్తున్నాం. మంగళవారం కూడికెట్టారు. మంగళవారం కూడికలో సంఘంలో ఉన్న వాళ్ళు ఒక 4-5 రాలా. తర్వాత కనపడ్డారు. పాస్టర్ గారు అడిగారు, ఏంటి అక్క ప్రార్థన? వాళ్ళ ఇంటికి మేము రాం, వాళ్ళకి మాకు పడదంతే. వాళ్ళ ఇంటికాడ కూడికెడితే మేము ఎందుకు వస్తాం? మేము రాం. ఎవరు మనవాలి? ఒకే సంఘంలో అందరం మళ్ళీ అమ్మ మీరు ఏ సంఘానికి వెళ్తారు? మీ సంఘం పేరేంటండి? పెంతుకొస్తాం. మెర్సీ గారి గుడికి వెళ్తామండి. మేము మెర్సీ గారి గుడికి వెళ్తాం. ఏమని అడిగినది చెప్పుద్ది, ఆమెను అడిగినది చెప్పుద్ది. కానీ వీళ్ళల్లో ఒకరి మధ్య ఒకరికి ఏమి లేదంటే సమాధానం లేదు, లోపల ద్వేషం. అందుకే దేవుని వాక్యంలో మనం మార్కు సువార్త 7వ అధ్యాయంలో మనం చదువుతాం. దేవుని బిడ్డలారా, నోటిలో నుండి బయటికి వచ్చేది ఏది కూడా మనిషిని ఏం చేయదంట, అపవిత్రపరచదో. లోపల నుండి అనగా మనుషుని లోపల నుండి బయలు వెళ్ళున్నది మనిషిని ఏం చేస్తుందంట, అపవిత్రపరుస్తుంది. ఏంటి అవి? లోపల నుండి అనగా దురాలోచనలు, జారత్వములు, చెడుతనములు, నరహత్యలు, వ్యభిచారములు, కామ వికారములు, మత్సరము, దేవదూషణయు, అహంభావం, అవివేకమును వచ్చును. ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తున్నాయి అంటే, ఈ చెడ్డవన్నీ ఏమంటాయి? ఇవన్నీ బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి. లోపల నుంచి ఇన్ని వస్తున్నాయి బయటికి. ఏమైనా కనపడతాయా?
కనపడవు. ఇవేవి కనపడవు దేవుని బిడ్డల. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి తెలుసా? లోపల ఉన్నాయి. బయటికి మాత్రం మనం ఏంటి? చూసిన నువ్వు కూడా దిగిపోయావా ఏమంటున్నారు మనల్ని చూసి? నువ్వు కూడా దిగిపోయా, నువ్వే గొయ్యా దిగిపోవడానికే, దరిద్రం కాకపోతే దిగిపోలా, మారిపోయా. ఏమనాలా? మారిపోయా. ఏం మారింది? ఏం మారింది? ఆహారం మారింది. ఏం మారింది? డ్రెస్ కోడ్ మారింది. ఆచారాలు మారినాయి. ఇంకా ఆచారాలు మారలేదు చాలామందిలో. ఏం మారలేదు? మారినాయా? ఆచారాలు మారినాయా? ఈ రోజుకి కూడా దేవుని బిడ్డ. ఒకసారి మాకు మా సంఘంలో కొత్తగా ఒకళ్ళు వస్తున్నారు. ఎవరో వేరే ఊరు నుంచి వచ్చి మా ఊర్లో ఇల్లు కట్టుకున్నారు. సంఘం దగ్గరని మా సంఘానికి వస్తున్నారు. ఇల్లు కడుతున్నారు కొత్తగా. కడుతుంటే బేస్మెంట్ అయిపోయింది, గుమ్మాలు లేపాలి. ఒక సాయంత్రం సమయంలో 7:30, 8 గంటలకు మా ఇంటికి ఒక కుర్రోడు వచ్చాడు. అయ్యారో మా పెద్దమ్మ మిమ్మల్ని రాత్రి 11ంటికి రమ్మందండి అని అన్నాడు. ఇదేంటరా నాయన, అపార్థం చేసుకునే మాట చెప్పేవేంటారు నాయన అనుకున్నాడు. ఏంటి అన్న? గుమ్మాలు ఎత్తాలంట అంటే ఏనింటికి? దెయ్యాలు తిరిగే టైంలో గుమ్మాలు ఎత్తడం ఏంటి అయ్యా? నేను అన్నాను, రే దెయ్యాలు తిరిగే టైంలో నేను పని చేయను, నాకు భయం కనుక. అయినా నేను పడుకుంటా, నిద్రపోయే టైంలో అలాంటి పనులు ఏం చేయను. రేపు పగలు 10ంటికి అయితే ఖాళీ. నేనే ఎత్తాలని కనుక మీరు పెద్దమ్మ అనుకుంటే 10ంటికి వస్తానని చెప్పి, లేదంటే ఆ టైంలో ఎవడన్నా వచ్చి ఎత్తించుకోమని. నా సంఘానికి రాకపోయినా దేవునికి స్తోత్రం అన్నా. నేను చాలా స్ట్రిక్ట్ అండి. మా సంఘంలో ఒక పాప నా దగ్గరే రక్షణ పొందింది. నా వాక్యం ద్వారా పట్టబడి రక్షణ పొందింది. నేనంటే చాలా విశ్వాసం, గౌరవం కూడా. నా విధి విధానాలన్నీ బాగా తెలిసి కొత్తగా ఇల్లు ఉన్న పెంకుటిల్లు పడగొట్టి కొత్తగా ఇల్లు కడితే శంకుస్థాపన చేయాలి. వాళ్ళ అమ్మోళ్ళకి రక్షణ లేదు. వేరే ఊరు నుంచి మా ఊరు కోళ్ళకి వచ్చింది, రక్షణ లేదు. సరే నన్ను అయ్యారు రేపు పొద్దున శంకుస్థాపన అన్నారు. ఓకే రైట్ అన్నాను. నేను వెళ్ళేసరికి 7 ఇటుకలకి పసుపు రాసి పెట్టారు అక్కడ. ఎన్ని ఇటుకలకి? నేను వెళ్ళా. మణి అన్న, అయ్యారు నేను ఎంత చెప్పినా మమ్మేం లేదండి, ఎంత చెప్పినా మమ్మేం లేదండి, నాకు ఇష్టం లేదండి, నేను చెయ్యొద్దన్నానండి, మమ్మేం లేదండి. నేను అన్నాను, ఈ 7 రాళ్ళు పక్కనెట్టి ఇంకో 7 రాళ్ళు తెత్తే అప్పుడు శంకుస్థాపన చేస్తా, లేదంటే వెళ్ళిపోతా, మీరు చేసుకోండి అన్న. ఈ రోజుకి మనలో ఈ ఆచార బుద్ధి పోలేదో. పాస్టర్ గారితో అంటారు, అయ్యారు మీరు రావాలి, తప్పకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తారు అయ్యారు, ఇంటి ఓపెనింగ్కి చేస్తారు, పెళ్ళికి చేస్తారు, అన్నిటికీ చేస్తారు. అంటారు అయ్యారు మీరు వెళ్తే మా కార్యక్రమాలు ఉన్నాయి, చాలా కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ చేసుకోవాలి. పైకి మనం భక్తిగా బైబిల్ పట్టుకొని ప్రార్థనకి వెళుతున్నాం, కానీ అంతరంగంలో కలహాలు పోలేదు మనకి, అంతరంగంలో ద్వేషాలు పోలేదు మనకి. ఒకరంటే ఒకరికి పడదు. ఇంట్లో అత్త మీద కోడలికి పడదు, కోడలంటే అత్తకి పడదు, ఆడపడుసుకి పడదు, అన్నిటికీ దేవుని పెట్టాలి. మళ్ళీ మనం ఎవరో ఆదివారం వెళ్ళి ప్రార్థన చేసే భక్తి పరులు. ఒకవేళ మనల్ని ఎవరన్నా అత్తగారు కనుక ఒక మాట అందనుకో, నానోయ్ నేను వచ్చేస్తున్నా, బ్యాగ్ చదువుకుని వెళ్ళిపోవడమే. ఆయన కూడా ఏమన్నా ఎక్కడికి వస్తావు, నోర్మస్గా పెళ్లి చేసినాక ఇంకా అక్కడికి ఇక్కడికి అంటావు. అది కొడితే కొట్టించుకో, తిడితే తిట్టించుకో, మీ అత్తగారేగా అన్నది, మీ అమ్మంటే పడవా, నోర్మస్కునుండా అనరా, వచ్చాయి నీకు ఏం తక్కువ అనుకున్నావా, మనం ఏంటి చూపిద్దాం వాడికి అన్నట్టు. ఈరోజు చాలా జరిగాయి ఇవే. మీ అందరికీ ఒక మాట చెప్తా, చెల్లెళ్ళారా అక్కల్లారా, సహజంగా కోపం వస్తే ఆడవాళ్ళు చేసే పని ఇదే. అక్కింటికో అమ్మ ఇంటికో వాళ్ళ ఇంటికో వీళ్ళింటికి వెళ్ళిపోతారు. వెళ్ళమాకండి. బైబిల్లో ఇలా కోపం వచ్చింది ఒక ఆవిడికి. ఎవరికే తెలుసా మీకు? మొదటి సమయాల గ్రంథంలో హన్నాకి కోపం వచ్చిందా రాలా కోపం? ఎక్కడికి వెళ్ళింది? మీరు ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు గుడికి వెళ్ళారా?
భర్త మీద కోపం వస్తే గుడికి వెళ్ళారా, అత్త మీద కోపం వస్తే గుడికి వెళ్ళారా, ఆడపడుచు మీద కోపం వస్తే గుడికి వెళ్ళారా? మనం వెళ్ళాం. మన కోపం వస్తే ముందు అర్జెంటుగా బ్యాగ్ చదివే పుట్టింటికే. మనకి తెలిసిన గుడి ఒకటే, అమ్మా నాన్న. ఆ గుడిని మించిన గుడి ఇంకెక్కడా లేదు. కానీ హన్నా అలా చేయలేదండో. ఆమె కోపం వస్తే డైరెక్ట్గా షిలోహులో ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్ళి అక్కడ ఏడ్చి 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 పాపం అంతా పోయేంతవరకు ఏడిసిందంట. దానికి ప్రతిఫలంగా ప్రవక్తను కంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పాపం వస్తే మందిరానికి వెళ్ళాలి. మందిరంలో పడి ఏడిస్తే ఇక్కడ నీ భర్తకి మారు మనసు వచ్చేద్ది, నీ అత్తకి మారు మనసు వచ్చేద్ది, ఆడపడుచుకి మారు మనసు వచ్చేద్ది, ఇంటి పక్కన వాళ్ళకి మారు మనసు వచ్చేద్ది. ఏం చేస్తే పాపం వచ్చిన ప్రతిసారి మందిరానికి వెళ్ళిపోయి ఏడవాలా? నువ్వు ఏడిస్తే నా తండ్రి చూడలేడండి. నువ్వు ఏడిచేటప్పుడు ఏడవాలా? ఏమని ఏడవాలో తెలిసే, ప్రభువా నా భర్తను మార్చు నాయన. ఏడవాలి. మనం ఎక్కడ ఎడుతాం? ఇంటి పక్కన వాళ్ళ దగ్గర ఎడుతాం, ఇంటి ఎదుటి వాళ్ళ దగ్గర ఎడుతాం. మన విషయాలు ఈ ఊర్లో అందరికీ తెలిసిపోతాయి, దేవుడికి తప్ప. ఎవరికి? దేవుడికి తప్ప అందరికీ తెలిసిపోతాయి మన సంగతులు. అందుకే మీరు బైబిల్ వాక్యం చదివితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4 నుంచి మీరు 7 వచనాలు చదివితే, ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు, దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయములో ప్రార్థన విజ్ఞాపనముల చేత మీ కృతజ్ఞతాపూర్వకమైన విన్నపాలు దేవునికి తెలియచేడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీకును మీ తలంపులకు కావలి కాయును. హల్లెలూయా. ఎవరికి తెలియజేయాలంట? దేవునికి తెలియజేయాలి. అన్నా చేసిన పని అదే. కోపం వచ్చిందని పుట్టింటికి వెళ్ళా, కోపం వచ్చిందని ఇంకో చోటకి వెళ్ళా, కోపం వస్తే మందిరానికి వెళ్ళి. కనుక దేవుని సంగమా, కొంచెము బుద్ధిహీనత ఏం చేస్తుందంటే మనల్ని తేలగొట్టేస్తుంది. ఆఖరిగా ఇంకొక మాట నేను చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను, పర్లేదంటారా? ఆఖరిగా ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా. అదే 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో గనుడై దయ పొందిన వాడాయను, అతడు పరక్రమశాలి అయి ఉండెనుగా కానీ, అమ్మ ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మహాపరక్రమశాలి అయి ఉండెను కానీ, అతడు ఎవరంట? మహాపరక్రమశాలి అయి ఉండెను కానీ అతడంట కుష్ఠరోగంట. చూడండి దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి ఆలోచన చేస్తే దేవుని బిడ్డలారా, ఆ వ్యక్తి ఎంతో బలవంతుడై, ఒక వ్యక్తి బలవంతుడైన, ఆస్తిపరుడైన, జ్ఞానవంతుడైన, పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వ్యక్తిగా ఉన్న అతని జీవితంలో కుష్టు అనేటువంటి పాపం గనక ఉంటే, ఆ పాపాన్ని బట్టి, ఆ కుష్టి రోగాన్ని బట్టి అతనికి ఏముండదంటే సంతోషం ఉండదు. ఏముండదు? ఉంటుందా ఎవరికన్నా? కుష్ఠరోగులు తెలుసా మీకు? చూసారు ఎప్పుడన్నా కుష్ఠరోగులు? ఇప్పుడంటే తమ్ముడోళ్ళు ప్యాడ్లు వచ్చినాయి, కానీ ఒకప్పుడు వాళ్ళు రోడ్డు మీద డ్రమ్ము కొడితే ఏమన్నా చూసావు? అసలు ఎంత ఉద్యమం. సైడ్ డ్రమ్ పట్టుకుంటే వాళ్ళకి చేతులు వేళ్ళు ఉండవు, అయినా సరే ఆ సైడ్ డ్రమ్ కొడుతుంటే ఎంత ఉద్యమం వచ్చేదో. ఈరోజు మానవుల జీవితంలో పైకి ఎలా ఉన్నామంటే దేవుని బిడ్డలారా, ఆస్తిపరులం, బలవంతులం, జ్ఞానవంతులం, విద్యావంతులం, సమస్తం కలిగిన వారం, కానీ అంతరంగంలో మాత్రం ఎక్కడో కుష్టి అనేటువంటి చిన్న పాపం మన అంతరంగంలో ఉండిపోయింది. నాకు ఆ వచనాలన్నీ చదువుతున్నప్పుడు, చదివిన వచనాలన్నింటిలో మీరు గమనిస్తే గాని గాని గాని
ఆ కొంచెము బుద్ధిహీనత వాళ్ళ ఆత్మీయ స్థితులను ఏం చేసిందంటే తేలగొట్టేసింది. భక్తి జీవితాలను తేలగొట్టేసింది. ఆత్మీయతను పాడు చేసేసింది. ప్రభువును చూడలేకుండా, ప్రభువు మహిమను పొందలేకుండా, ప్రభువు కృపకి పాత్రలు కాకుండా చేసేసింది. చూడండి, కుష్ఠిరోగికి దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా కుష్ఠిరోగం బైబిల్ గ్రంథంలో మీరు ఆలోచన చేస్తే కుష్ఠిరోగులు ఎక్కడ ఉండాలంటే ఊరికి వెలుపల ఉండాలి. వాళ్ళకి మందిరాల్లోనికి వచ్చి ఆరాధించేటువంటి అవకాశం లేదు. ప్రభువుకి దగ్గరగా వచ్చి ప్రభువుని ఆరాధించేటువంటి అవకాశాలు లేవు. పాపములో ఉన్నటువంటి వ్యక్తి దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైనటువంటి యేసయ్యను మనస్ఫూర్తిగా ఆరాధించలేడు. ఈరోజు చాలామంది ప్రభు దగ్గరికి ఎందుకు రాలేరంటే దేవుని బిడ్డలారా, వాళ్ళ అంతరంగాల్లో దేవుని బిడ్డలారా, వాడు మంచోళ్ళే, వ్యక్తిత్వం బాగుంటుంది, సహాయం చేసే గుణం ఉంటుంది, తోటి వారిని ప్రేమించే గుణం ఉంటుంది, లేకపోతే ఇతరులకు త్వరగా సహాయం చేసేటువంటి మనసు ఉంటుంది. కానీ వాళ్ళు ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువుని ఆరాధించలేరు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళ అంతరంగంలో ఏదో ఒక చిన్న పాపం ఏముంది, చిన్న పాపం ఏదో వాళ్ళని ఏలుబడి చేస్తూ ఉంది. ఈ రాత్రి నా యేసయ్య నీకు ఇస్తున్న గొప్ప అవకాశం ఏంటో తెలుసా? నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, యేసయ్య నేను పాపిని అని నువ్వు ఒప్పుకోగలిగితే, ఏం చేయగలిగితే, చాలాసార్లు మనం ఒప్పుకోవడమే కష్టం. ఏం కష్టం? అందుకే తన పాపములు ఒప్పుకొనిన వాడు ఏం చేయబడతాడంట? కనికరించబడతాడు. పాపాలు ఒప్పుకుంటే కనికరం, ఒకవేళ కప్పుకుంటే కనికరం లేదు. ఏముంది? శిక్ష రెడీగా ఉంది. మనం పాపాలు ఒప్పుకోవాలి. ఇక్కడ నయామాను బలవంతుడు, పరాక్రమశాలి అయి ఉండెను కానీ కుష్ఠిరోగి. సిరియా దేశంలో దేవుని బిడ్డలారా సైన్యాధిపతి ఆయన. అతన్ని రాజు ఎంతో నమ్మాడు. బలవంతుడు, శూరుడు, గొప్ప కార్యాలు చేశాడు. కానీ అతనికి కుష్ఠిరోగం ఉంది. ఆ కుష్ఠిరోగంతో దేవుని బిడ్డలారా అతడు దేవుని సన్నిధిలో ఆరాధించలేనటువంటి వ్యక్తిగా ఉండిపోయాడు. పాపం నిన్ను పరలోకం తీసుకెళ్ళదు. ఎక్కడ తీసుకెళ్దో? పాపంతో నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు తెలుసా? పరలోకం వెళ్ళవు. పాపం గనక నీలో ఉంటే తప్పకుండా నిత్య నరకాగ్ని పాలైపోతావు. ఈ కుష్ఠిరోగిగా ఉన్నటువంటి ఏదైనా అతనిలో ఉన్నటువంటి కుష్ఠిరోగం దేవుని బిడ్డలారా అతన్ని దేవుని దగ్గరకు రాకుండా ఆపేసింది. కానీ అతన్ని దేవుని దగ్గరికి ఆ బానిసగా వచ్చినటువంటి ఆ చిన్న బిడ్డ అతన్ని దేవుని యొద్దకు నడిపించింది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కోసారి చిన్న బిడ్డలైనా సరే దేవుని మాటలు చెప్తున్నప్పుడు వినే మనసు ఉండాలి. ఏముండాలి? మనం ఏమంటా నీకేం తెలుసులే అతను అంటాం. కానీ ఆమె బానిసగా వచ్చింది. కానీ ఆ బానిస చెప్పిన మాటను ఆ సిరియా దేశపు సైన్యాధిపతి నమ్మాడు. నమ్మి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళాడు. ప్రవక్త ఏమన్నాడు? నువ్వు 7 సార్లు యోర్దాను నదిలో 7 సార్లు మునిగి పరిశుద్ధుడైనట్లు. దేవుని బిడ్డలారా ఆ 7 సార్లు మునిగితే అతనిలో ఉన్నటువంటి కుష్ఠిరోగం పోయి, మనం బైబిల్ వాక్యం చదివితే పసిపిల్లవాని దేహం వలె అతని దేహం మారిపోయింది. కనుక మన పాపము నిమిత్తం ఇంకా నది వలె యేసయ్య రక్తం ప్రవహిస్తూ ఉంది. యేసయ్య రక్తం ఇంకా ప్రవహిస్తుంది. ఈ శబ్దయంత్రం ద్వారా ఈ మాటలు ఎవరు ఏ స్థలాల్లో ఉండి ఉంటున్నా, ఒకవేళ ప్రజలారా మీ అందరికీ ఈ రాత్రి ఒక శుభవర్తమానాన్ని నేను ప్రకటిస్తున్నాను. ఇంకా నువ్వు పాపంలోనే ఉంటే, పాపం చేత బంధించబడి ఉంటే, నీ పాపానికి విడుదల కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉంటే గనక, ఈ రాత్రి నా యేసయ్య రక్తంలో గనక నీ పాపాలు కడుక్కోగలిగితే, నయామాను పరిశుద్ధుడైనట్లుగా, నయామాను దేహము శుద్ధమైనట్లుగా నీ పాపాన్ని కడిగి పరలోక రాజ్య వారసుడిగా నా యేసు ప్రభు నిన్ను చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, కూడి చేరి వచ్చినటువంటి ప్రజలారా, ఒకవేళ నువ్వు పైకి భక్తిగా కనబడుతూ అంతరంగంలో ఆత్మీయ స్థితిలో చెడు కలిగి ఉంటే గనక ఆ చెడుని విడిచిపెట్టి రాత్రి
ఒకవేళ పైకి కనబడేటువంటి పద్ధతుల ప్రకారంగా భక్తి చేస్తూ నిజమైనటువంటి భక్తిలో జీవించలేకపోతే యెహోరాము వలె తండ్రికి నిలబెట్టిన దేవస్థాతమ్మాలను పడగొట్టి అంతరంగంలో చెడుతనం కలిగి బ్రతికితే ఆ చెడుతనాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైన యేసయ్య దగ్గరకు రా. నయామానులాగా జ్ఞానం కలిగి, తెలివి కలిగి, ఆస్తి కలిగి, అంతస్తు కలిగి, ఐశ్వర్యం కలిగి, అన్నీ కలిగి కనుక పాపములో బ్రతికితే నీ పాపాన్ని కడగడానికి 2000 సంవత్సరాల క్రితం పరలోక స్వాస్థ్యాన్ని విడిచి భూలోకానికి నా యేసయ్య వచ్చాడు. ఆయన నీ పాపం నిమిత్తమే ఆయన శిలువ మరణాన్ని ఉందాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. ఇంకా ఆయన రక్తము ఇంకా ప్రవహిస్తూ ఉంది. ఆ రక్తంలో నువ్వు కడగబడి నీ పాపాలకు పరిహారం ఉంది. పరిశుద్ధుడైన నయామాను పరిశుద్ధుడైన రీతిలో నీవు కూడా పరిశుద్ధుడు అవగలిగితే ఆయన త్రాసులో నిన్ను తూసినప్పుడు సరి అయినటువంటి విధానంలో నీ భక్తి కనపడుతుంది. దేవుడు నిన్ను తన రాజ్య వారసుడిగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. అందరం ఒకసారి లేచి నిలబడదామా?